గుండె నిండా దుఃఖం ఉంటే గొంతులోకి మంచినీళ్ళైనా ఎలా వెళతాయండి? పొద్దున వరకు వాడెక్కడున్నా ఆ అమ్మాయితో క్షేమంగా ఉంటాడులే అని ధైర్యంగా ఉండేదాన్ని. కానీ ఈరోజు స్వామీజీ రక్త తర్పణం గురించి చెప్పినప్పటి నుంచి ప్రాణం ప్రాణంలా లేదండి. నా బిడ్డకి ఏమవుతుందో, ఏ ఆపద ముంచుకొస్తుందోనని భయంగా ఉందండి. అమ్మా, ఏ ఆపద కలగకూడదనే కదా మృత్యుంజయ హోమం చేయిస్తున్నావు. నానికేం కాదమ్మా. అవును వేదవతి, ఈ గండం గట్టెక్కించడానికే కదా స్వామీజీ తనంతట తానే వచ్చి ఈ హోమం జరిపిస్తున్నారు. ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంచుదాం. ఆయనే నానికి ఏ ఆపద కలగకుండా చూసుకుంటాడు. ఒక్కదాన్ని వెళ్ళొద్దని చెప్పాను కదే, ఇప్పుడేమైందో చూడు. ఇప్పుడు మీ అయ్యకి తెలిస్తే నా ప్రాణాలు తీస్తాడే. ఏమైందమ్మా? చూడమ్మా, ఆ దొంగ సచ్చినోళ్ళు నా బిడ్డ మెళ్ళో గొలుసు తెంపుకుపోయారమ్మా. చూడమ్మా ఎలా గీసుకుపోయిందో. ఇంకొంచెం ఉంటే ప్రాణాలు పోయేవమ్మా. పైసా పైసా కూడబెట్టి బిడ్డ పెళ్లికని చేయించుకున్నావమ్మా. ఆ బంగారం పెట్టకపోతే వచ్చిన సంబంధం కూడా పోతుందమ్మా. ఎందుకే వద్దన్నా కూడా నా మాట వినకుండా ఎందుకు వేస్తావు? అయ్యో అయ్యో అయ్యో, కొట్టద్దమ్మా. వాళ్ళ చేతులు విరిగిపోను. ఎంత పని చేశారమ్మా. వీళ్ళు నాశనం అయిపోను, వీళ్ళ చేతులు పడిపోను. ఏమైందమ్మా? దొంగ సచ్చినోళ్ళు మెడలో పుస్తలు తడు తెంపుకుపోయారమ్మా. ఎక్కడ? ఆ పక్క వీధి మలుపు దగ్గర బస్టాండ్ ఉంది కదమ్మా, అక్కడ. నా చైన్ కూడా అక్కడే తెంపుకుపోయారక్క. ఇలా రోజు చాలా మంది చైన్లు తెంచేస్తున్నారక్క. ఇంతమంది చైన్లు దొంగతనం చేస్తుంటే ఎవరు ఏం చేయలేదా? అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏం లాభం ఉండదమ్మా. పోలీసులు వచ్చేసరికి దొంగలుండరు. దొంగలు వెళ్ళిపోయాక పోలీసులు వస్తారేమో గానీ తెలీదు. ఇంతవరకు ఒక్క దొంగను కూడా పట్టుకోలేకపోయారమ్మా. ఒంటరిగా ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళాలంటేనే భయమేస్తోంది. అమ్మా, మీ దగ్గర గిల్టు నగలున్నాయా? పోయిన మీ నగలు దొరకాలంటే గిల్టు నగలు తెచ్చివ్వండి. ఇప్పుడే తెచ్చిస్తానమ్మా. తీసుకోండి. ఈ గిల్టీ నగలతో ఏం చేయబోతున్నావు అమ్మా? పెద్ద చేపను పట్టుకోవాలంటే చిన్న చేపని ఎరవేయాలి కదా. నాలుగు చైన్లు దొరికాయిరా. ఇంకొక చైన్ లాగితే ఈరోజు కోట అయిపోతుంది. దొరికిందిరా. మెల్లగా ముందు బండి పక్క నుంచి పోని. అసలు బంగారము నకిలీ బంగారము ముందు కన్ఫర్మ్ చేసుకుందాం. ఇంకా కన్ఫర్మ్ చేసుకునేదేంట్రా? చూస్తుంటే తెలియట్లేదు. మనిషి బంగారమే, వేసుకున్నది బంగారమే. పదా ఎక్కువ.
ఎంతమందిని ఇలా దోచుకుంటారా? దున్న పోతుల్లో ఉన్నారు, కష్టపడి బతకలేరా? తీయండ్రా తీయండ్రా నగలు. తీరా అమ్మా, ఈ మంగళసూత్రం మీదే కదా? నాదేనమ్మా. ఇందులో మీదేది? ఆగొల్సేనమ్మా. ఇదా? ఇందులో ఎవరెవరు ఏవేవి ఉన్నాయో కనుక్కొని వాళ్ళకి ఇచ్చేయండి. సరే మేడం. ఎప్పటి నుంచో వీళ్ళని పట్టుకోవాలనుకుంటున్నాం మేడం, కానీ దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నారు. ఈరోజు మీ తెలివితేటల వల్ల దొరికిపోయారు మేడం. పదండ్రా, పదండి పదండి. పదండ్రా, స్టేషన్కి పదండ్రా. ఈ బంగారం లేకుంటే నా బిడ్డ నిశ్చితార్థం ఆగిపోయేదమ్మా. అన్న, నాకేదైనా పని కావాలన్నా. ఏం లేదన్నా. అన్న, ఏ పనైనా చేస్తానన్నా. నాకు డ్రైవింగ్ వచ్చు, నేను బాగా కారు తోలుతాను. ప్లీజ్ అన్న. ప్రస్తుతానికి ఏ పని లేదన్నా. ఎలాగైనా పని చేయాలి. టైలర్కి చిలక పచ్చ చీర కొనాలి, కానీ పని ఎక్కడ దొరుకుతుంది? ఎవరిని అడగాలి? డోర్ గడియ పెట్టుంది. ఎక్కడికి వెళ్ళుంటారు? ఏవండి, 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 ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళారీనా? పనికి వెళ్తానంటే నేను వద్దన్నాను కదా అని నాకు చెప్పకుండా ఏదైనా పనికి వెళ్ళారా? అక్కా,
ఏందమ్మా? ఈయనేమైనా మీ ఇంటికి వచ్చారా? లేదమ్మా. ఏ? నేను వచ్చేసరికి ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారు ఏమో. సాయంత్రం ఇక్కడే ఉన్నాడమ్మా. కాసేపు కూర్చొని కబుర్లు కూడా చెప్పుకున్నాం. సాయంత్రం ఇక్కడే ఉన్నారంటే పనికి వెళ్ళలేదు. మరెక్కడికి వెళ్ళినట్టు? ఏందమ్మా నీ పెనిమిటి ఏమన్నా చిన్న పిల్లగాడా? ఏడ తప్పిపోనాడోనని కంగారు పడిపోనీకి? రోజంతా గేణె కూర్చుని బోర్ కొట్టుంటాది. అట్ట గాలికి బయటికి పోయి ఉంటాళ్లే. కంగారు పడకలేమ్మా, వచ్చేస్తాడు. ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడేమో చూద్దామంటే ఓ చిన్న పనిబడి సంగారెడ్డి బయలుదేరాం. బస్కు టైం అవుతుందమ్మా. అయ్యో పర్వాలేదులేండి, మీరు వెళ్ళండి, నేను చూస్తాను. ఫోన్ నెంబర్ ఉండదు కదా, ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి. అలాగే అక్క. అట్నే పొద్దున్నే శివానందం అనే ఒక ఆయన వచ్చి పైసలు ఇస్తాడు, నీ కడబెట్టుకో. వస్తామమ్మా. అలాగే అక్క. పదహంస. ఎక్కడికి వెళ్ళారు ఈయన? టైలర్, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ఎంతసేపటి నుంచి చూస్తున్నానో తెలుసా? ఎంతసేపటి నుంచి చూస్తున్నారు? అసలు నేను ఎంతసేపటి నుంచి పిచ్చిదానిలా తిరుగుతున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇంట్లోనే ఉండండి, బయటకి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఏమైంది టైలర్? ఏమైందంటారేంటి? ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారోనని ఎంత కంగారు పడిపోయానో తెలుసా? కాసేపు ప్రాణాలు పోయినట్టు అనిపించింది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? చెప్పిన మాట వినడం అలవాట్లేదా మీకు? అది కాదు టైలర్. మాట్లాడకండి. కాసేపు ఎంత టెన్షన్ పెట్టేశారు? ఏమన్నా అయ్యుంటే?
అసలు చెప్పిన మాట ఎందుకు వినరు? ఎలా చెప్తే వింటారు? కోపం వచ్చిందా టైలర్? మాట్లాడకండి. నా టైలర్కి బాగా కోపం వచ్చిందన్నమాట. టైలర్కి ఎందుకు ఇంత కోపం వచ్చింది? చెప్పకుండా బయటికి వెళ్ళానన్నా. వెళ్ళటం తప్పే, కానీ ఎందుకు వెళ్ళానో చెప్తే వినాలి కదా. రోజు నా టైలర్ కష్టపడుతుంటే నేను ఇంట్లో కూర్చొని తింటే ఏం బాగుంటుంది? నేను ఏదో ఒక పని చేయాలి కదా. టైలర్ని బాగా చూసుకోవాలి కదా. చిలక పచ్చ చీర కొనివ్వాలి కదా. అందుకే పని వెతుక్కోవడం కోసం వెళ్ళాను. తప్ప? టైలర్, చెప్పేది వినిపిస్తుందా? చెప్పేది నీకే జూనియర్ టైలర్, వినిపిస్తుందా? కష్టమైన పని వద్దు, అలవాటైన పని దొరికితే చేయమన్నావు కదా. దొరికింది టైలర్, అదే వచ్చి చెప్దామనుకుంటే నువ్వేమో మాట్లాడిన అంటున్నావు. సరే, ఇప్పుడు నీ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. గుంజులు తీనా? సరే, గుంజులు తీస్తాను. ఇంకా కోపం పోలేదా టైలర్? పోనీ దెబ్బలు తింటే పోతుందా? అయినా కోపం పోలేదా? సరే, అయితే ఇంకా గట్టిగా కొట్టుకుంటా. టైలర్, టైలర్, నువ్వెందుకు చేయి అడ్డు పెట్టావు? దెబ్బలా తగిలిందో చూడు. ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనని నాకు మాట ఇవ్వండి. చెప్పేది మీకే, మాట ఇవ్వండి. మాట ఇస్తే మాట్లాడతావా? ముందు మాట ఇవ్వండి. సరే, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళను. కానీ రేపు మాత్రం నేను పనికి వెళ్తున్నాను, నువ్వు వద్దనకూడదు. వద్దని ముందే చెప్పాను కదా. లేదు టైలర్, నాకు అలవాటైన పని అయితే చేయమన్నావు కదా. రేపు పనికి వెళ్తున్నాను, నీకు చిలక పచ్చ చీర తెస్తున్నాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. టైలర్, నాకు మళ్ళీ ఆకలేస్తుంది. ప్లీజ్ భోజనం పెట్టవా? ఆకలేస్తుంది, నేను ఆకలికి తట్టుకోలేను టైలర్. చెప్పండి, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆకలేస్తుంది టైలర్, ఆకలేస్తుంది టైలర్, ఆకలేస్తుంది టైలర్, ఆకలేస్తుంది టైలర్.